అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వద్. మనము ప్రతిరోజు ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఆలయంలో దైవ దర్శనం కాగానే కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చోవాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మన పెద్దలు చెప్పారు కదా అని చెప్పి మనము కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుంటాము. కానీ ఎందుకు కూర్చుంటున్నాము అనేది చాలా వరకు తెలియదు. మన పెద్దవాళ్ళు ఏదినూ ఊరికనే చెప్పరు. ప్రతిదానిలో చాలా అంతరార్థం ఉంటుంది. అయితే వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఏంటంటే, గుడి అంటే ప్రశాంతతకు మారుపేరు. మనము గుడిలోనికి వెళ్ళి దేవుని ముందు నిల్చొని 2 చేతులు జోడించి కళ్ళు తెరచి ప్రశాంతమైన మనసుతో ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో కాసేపు మనము కూర్చోవాలి. ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకోగానే మనలో ఉన్న కోపము, అహంకారము, స్వార్థపూరిత ఆలోచనలు కాసేపు మాయమవుతాయి. వెంటనే ప్రజల్లోకి వెళ్తే మన మనసు ఎలాగూ మారిపోతుంది. అది ఎలాగూ తప్పదు. కాబట్టి ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఆ భగవంతుని రూపాన్ని మనసులో తలుచుకొని ఈ విధంగా శ్లోకాన్ని చెప్పుకోవాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క శ్లోకం అర్థం ఏమిటంటే, అనాయాసేన మరణం అంటే ఎలాంటి బాధలు రోగాలు లేకుండా చాలా సునాయాసంగా మరణాన్ని ప్రసాదించు దేవా అని. వినా దైన్యేన జీవనం, ఎవరి దగ్గర దీనంగా చేయి చాచకుండా గౌరవంగా బ్రతికే జీవితాన్ని ఇవ్వు అని. దేహాంతే తవ సాన్నిధ్యం, మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నాకు నీ యొక్క దర్శనాన్ని కలిగించు అని. దేహిమే పరమేశ్వరం, ఈ 3 వరాలను నాకు ప్రసాదించి నన్ను నీలో ఐక్యం చేసుకో పరమేశ్వరా అని. బ్రతికినంత కాలం ఎవరి ముందు దేహి అని చేయి చాచకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని నొప్పించకుండా చాలా సునాయాసంగా అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నాకు మరణం కలగాలి అని. ఈ దేహం చాలించాక నిన్ను దర్శించుకున్నాక నన్ను నీలో ఐక్యం చేసుకో పరమేశ్వర అని వేడుకోవాలి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. అందుకే మన పెద్దలు దైవ దర్శనం అయ్యాక కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటారు అని చెబుతూ ఉంటారు. కాబట్టి దైవ దర్శనం కాగానే ప్రతి ఒక్కరూ ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవు మరి. ధన్యవాదములు.